హలో 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 నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు లక్ష్మీదేవి అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, మేము ఒక బిల్డింగ్ ఉన్నాం మేడం. ఓకే అండి. ఆ బిల్డింగ్ అది మాకు కలిసి వస్తుందా రాదా అని గురువు గారిని అడుగుదామనేసి. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. బిల్డింగ్ కొన్నా అన్నారు, ఎవరి పేరు మీద కొన్నారు? గురుగారు మేము బిల్డింగ్ కొన్నాం. స్పీకర్ పెట్టు. మంగళ వాళ్ళది గురుగారు, మేము కొన్నాము. ఎవరి పేరు మీద కొన్నారు? చంద్రుడు అనే పేరు మీద కొన్నాం గురుగారు. ఎవరి పేరు మీద? ఉత్తరం వాగి. కాదండి, ఎవరి పేరు మీద కొన్నారు? మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, పక్కకు వచ్చి మాట్లాడండి. సరిగా రావట్లేదు. హలో హలో మేడం, వినిపిస్తుందా? ఎవరి పేరు మీద కొన్నారండి? మా తమ్ముని పేరు మీద అండి. మా తమ్ముని పేరు చెన్నుడు. చెన్నుడు. ఓకే అండి, ఎక్కడ కొన్నారు? మేడం, ప్రకాశం జిల్లా ఖమ్మం మేడం. ఓకే అండి. సరే అమ్మా, ఏం ఫేసింగ్ తో కొన్నారు? గురుగారు ఉత్తరం వాకిలి మంగళ వాళ్ళది గురుగారు. సరే అమ్మా, మంగళ వాళ్ళదా ఏ వర్ణం వాళ్ళదని వదిలేయండి. అది ఏం ఫేసింగ్ అని ఉత్తరం ఫేసింగ్ అన్నారు కాబట్టి చందు అనే ఫేసింగ్ పేరు మీద ఏమ్మా రేవతి నక్షత్రం వస్తుంది, మీనరాశి వస్తుంది కాబట్టి ఉత్తరం తీసుకోవచ్చు. అతను దక్షిణం వాకిలి తీసుకోకూడదు, అంటే సౌత్ ఫేసింగ్ ఉన్న తీసుకోకూడదు. ఆయన పేరు మీద ఉత్తరం తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదమ్మా. కలిసి వస్తుందమ్మా. ప్రస్తుతం ఆయన పేరు మీద ఏలినాడ్స్ నడుస్తుంది. ఆంజనేయ స్వామి కొంచెం జాగ్రత్త, కొద్దిగా వ్యవహరించే టైంలో కొంచెం జాగ్రత్త మాట్లాడాలి, బంధుత్వాలు తగ్గుతాయి. అందుకని ఆంజనేయ స్వామికి నెలకొక శనివారం మానకుండా వడమాల వేయించమనండి, సరిపోతుంది. గురుగారు అంటే మంగళవారం అంటే కలిసి వస్తాను చాలా మంది అడుగుతుంటే కొంచెం డౌట్ ఉన్నది గురుగారు. అమ్మా, రుణానుబంధేన పశుపతిని ధరాసుతలయా అంటాం. మనకి ఎక్కడ రుణం రాస్తుంటే అక్కడ మనం కొంటాము. మనం పలానా రూపాయి అక్కడ ఖర్చు అవ్వాలని రాస్తుంటే మీరు ఏడాదాచినా కానీ లేచి వచ్చిపోతుంది అది. కాబట్టి అక్కడ మీ తమ్ముడికి అక్కడ రాసి పెట్టింది కాబట్టి కొన్నాడు అంతే. సరేనా తల్లి, ఉంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. గురుగారితో మాట్లాడేటప్పుడు మీ టీవీ వాల్యూమ్ అనేది మ్యూట్లో పెట్టండి. సిగ్నల్ లేకపోతే పక్కకు వచ్చి మాట్లాడండి. గురుగారితో క్లుప్తంగా మాట్లాడాలి, జాతకం గురించి కింద తెలుసుకోవాలి, వాస్తు గురించి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న గురుగారి పేరు కింద అపాయింట్మెంట్ నెంబర్ అని ఉంటుంది. గురుగారి పర్సనల్ నెంబర్, అది కాల్ చేసి మీకు సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. గురుగారు, మనం ఇందాక కాల్ మాట్లాడు త్రిముఖి రుద్రాక్షలో అమ్మ స్వయం మన్నించండి గురుగారు. మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? రాజస్వామి అండి, గుంటూరు నుంచి. రాజస్వామి, గుంటూరు నుంచి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20/2/1980. 1980 ఫిబ్రవరి 20 అండి? అవునండి. ఓకే అండి, ఏ టైంకి పుట్టారండి? రాత్రి 9:02. రాత్రి 9:02. ఎక్కడ పుట్టారండి? మంగళగిరి అండి. మంగళగిరి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నేను రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ సేల్స్ చేస్తున్నాను, రియల్ ఎస్టేట్ లో. ఓకే అండి. అది రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ పనులు కావట్లేదు, చివరి దాకా రావటం, ఆగిపోవటం, డిలే అవటం. అది పనులు కంప్లీట్ అయ్యి మనీ చేతికి రావట్లేదు. సంపాదన అనేది లైఫ్ లోకి రావట్లేదు, చాలా కఠినంగా టఫ్ గా ఉంటుంది. ఇన్కమ్ రావట్లేదు లైఫ్ లో, దానికి ఏం చేయాలి? అయ్యా, మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తే మీరు అశ్విని 3వ పాదం, మేషరాశి, జన్మలగ్నం నుంచి కన్యా లగ్నం అండి. అయితే మీ లగ్నానికి రియల్ ఎస్టేట్ సుతరామం కలిసి రాదు. రియల్ ఎస్టేట్ లో పోతే మీరు లైఫ్ రిస్క్ లో పడి సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ జోలికి వెళ్ళబాకండి. ఏమండి, మీ జాతకానికి ఏంటంటే మీరు ఒకవేళ మీరు బిల్డర్ గా మారాలనుకుంటే బిల్డర్ గా పనికొస్తుంది. అంటే ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసి దాని మీద చేయకుండా ఏదైనా ఓన్ గా ఏదైనా చిన్న 50 గజాలు 100 గజాల స్థలం కొని దాంట్లో G+1 కట్టి అలా అమ్మేసుకోండి, కొంత మేరకు ఉపయోగం.
లేదా మీ జాతకానికి ఏంటంటే వాహనాలు కలిసి వస్తాయండి. రియల్ ఎస్టేట్ బదులు ఆటోమొబైల్ ఏజెంట్గా మారండి. ఆటోమొబైల్ కార్లు విక్రయం కానీ, టూ వీలర్ విక్రయం కానీ, అమ్మడం కొనడం ఇలాంటి దాంట్లో మీకు కలిసి వస్తుంది. అయితే మీకు ఫ్యూచర్లో ఏలినట్స్ అని అటాక్ కాబోతుందండి. దయచేసి మీరు అర్జెంటుగా మందపల్లి ఒకటి వెళ్ళిరండి. ఎందుకంటే మేషరాశికి గోచారపరంగా శని థ్రెట్ ఎక్కువ ఉంటుంది. అంటే శని సంబంధించిన ఆటుపోట్లు అధికంగా ఉంటాయి. ఏ పని జరగాలన్నా అంత ఈజీగా నవ్వుతూ జరగదు. కాబట్టి మీరు ఇమీడియట్గా ఆంధ్ర ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర మందపల్లి వెళ్ళండి. మందపల్లి అక్కడ శివుడికి శనీశ్వరుడు చేసినట్టుగా తైలాభిషేకం చేస్తారు. ఎందుకంటే రేపు 2025 నుంచి మీకు ఏలనాడు శని స్టార్ట్ అవుతున్నది. కాబట్టి మీరు ఇమీడియట్గా మందపల్లి వెళ్ళి చేయించుకోవడం వల్ల తర్వాత మీ వ్యవహార జీవితంలో కొంచెం ఖచ్చితమైన మార్పులు అనేవి వస్తాయండి. అయితే ఎందుకు చెప్తున్నా అంటే రేపు 2025 నుంచి మీ ప్రవర్తన వల్ల కావచ్చు, మీరే కొంతమందితో రిలేషన్ కట్ చేసుకోవచ్చు, లేదా మీతో రిలేషన్ చాలా మంది కట్ చేసుకోవచ్చు. అందుకని ఇది జరగకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యగా మీరు మందపల్లి వెళ్ళేస్తే మీ లైఫ్లో చాలా బెనిఫిట్స్ మీరు చూస్తారు. ప్రస్తుతం మీకు కుజమాదశ నడుస్తుందండి. కుజమాదశ నడవడం వల్ల మనం అనుకునే దానికి జరిగేదానికి అసలు పొంతన ఉండదు అయ్యా. అందులో మీ రాశికి ఈ కుజుడు ఏ పాత్ర పోషిస్తున్నాడు? ఈ అష్టమాధిపతి, మీ లగ్నానికి అష్టమకారకుడు కుజుడు. అష్టమం అంటే రంధ్రం అండి, ఏముంటుందో తెలియదు. దాంట్లో పాములు ఉండొచ్చు, రత్నాలు ఉండొచ్చు, మణిమాణిక్యాలు ఉండొచ్చు. కాకపోతే అష్టమ స్థానం ఎప్పుడైనా ప్రమాదకరమే. కాబట్టి అందులో ఇప్పుడు మీ రాశికి కుజుడు ఈ సంవత్సరం బాగున్న రాశులు 3 రాశులు అండి. అవి మీనరాశి, కర్కాటక, ధను రాశి మాత్రమే. ఈ 3 రాశులకు మాత్రమే ఈ సంవత్సరం బాగుంది. మిగతా 9 రాశులకి అధోగతి అయ్యా. అందుకని అందులో ఈ సంవత్సరం కుజుడు రాజు అయ్యాడు కాబట్టి డబ్బులు వృధాగా ఖర్చు అవుతాయి, అర్థవంతంగా ఉండవు, అర్థం లేని విధంగా ఖర్చు అవుతాయి. అవతల వాడు మనకు ఒక మాట చెప్పి కరెక్ట్గా టైం రాగానే వాడు ఎగనామం పెడతాడు. దానివల్ల మనం పెట్టిన పెట్టుబడికి అర్థం లేకుండా పోతుంది. గొడవలు, అరుచుకోవడాలు ఇవి తప్పిస్తే ఉపయోగం లేదండి. అయితే ఇప్పుడు లైఫ్ లోకి మనీ రావడానికి, ధనం రావడానికి ఏం చేయాలి? ప్లస్ నీలం పెట్టేస్తాను నేను స్టోను. మీ లగ్నానికి నీలం పనికిరాదండి, వజ్రం ధరించండి. ఏది? వజ్రం. వజ్రమా? మినిమం 10 నుంచి 15 సెంట్లు. ఇన్కమ్ ఉంటుందా బానే? లైఫ్ ధన సంపాదన బ్రహ్మాండంగా ఉంటుంది సార్. అందులో మీ లగ్నానికి రాజయోగకారకుడు శుక్రుడు ఉచ్చస్థానం పట్టున్నాడు కలత్ర స్థానంలో. సో ఏదైనా డీలింగ్స్ కానీ లేడీస్ తోటి ఎక్కువగా చేయించండి, కలిసి వస్తుంది. లేడీస్ తో ఆడవాళ్ళతో మాట్లాడించి చేయించండి, పనులు అవుతాయి మీ విషయంలో. ఓకే. ఇప్పుడు అప్పులు ఉన్నాయి కదా 2-3 లక్షలు, క్లియర్ అవడానికి ఏం చేయాలి ఇమీడియట్ గా? మీరు ఇమీడియట్ గా అంటే ప్రతి దశమి రోజున శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయించండి లీటరు. తర్వాత మీరు ఇది చేస్తుంటే కొంత ధనభారం తగ్గుతుంది. అలాగే ప్రతిరోజు ఈశ్వరుడి మీద వట్టివేళ్లు నీళ్లు, అంటే వట్టివేళ్లతో నానబెట్టిన నీళ్లు మాత్రమే పోస్తూ ఉండండి. తొందరగా మీకు రుణ సంబంధించిన భారం తగ్గుతుందండి. అంటే నేను రియల్ ఎస్టేట్ ఉంటాయి కదా, వాడి ఆ ల్యాండ్స్ పెట్టించి సేల్ డీడ్ చేయిస్తుంటాను, ఫైల్స్ చేస్తుంటా, అది చేయిస్తా వేరే వాళ్ళకి చెప్పి. అయ్యా ఇప్పుడు మీరు ఆ తలకాయ నొప్పిలో పోవద్దని ఇందాక చెప్పానండి. దీనివల్ల మీరు సేల్ డీడ్ చేయించడం వల్ల మీరు చుట్టుకుంటది, అనవసరంగా మీరు రిస్క్ లో పడతారు. దయచేసి మీరు అది మానేయండి. ఓకే. సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో కొంతకాలం ఉన్నాను, తిరిగి మళ్ళీ సాఫ్ట్వేర్ సైడ్ కలిసి వస్తుందా? మీరు అశ్విని నక్షత్రం కాబట్టి మామూలుగా రన్నింగ్ గా ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు, ఎదుగుదలకి ఏమి ఇబ్బంది ఉండదు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్